చిహ్నం మార్పుతో చికాకులే. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇవాల్టి నుంచి తెలంగాణ సొంతం. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను సొంతం చేసుకోగా ఏపీ ప్రకటించుకున్న రాజధానిని కూడా కాదనుకొని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మాజీ సీఎం కేసీఆర్తో పోలిస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెర మీదకు రావడం ఆశ్చర్యంగా ఉన్నది. ఇందులో రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలనుకోవడం మొదటిది. అందశ్రీ రచించిన గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. ఇందులో హేతుబద్ధత లేదు. కళలకు కులం మతం ప్రాంతం అంటూ ఎల్లలు ఉండవు. సంగీతానికి అసలు ఏ హద్దులు ఉండవు. అయినా రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులే లభించలేదా? కీరవాణి అవసరం ఏంటి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు నిలదీయడం ఎబ్బెట్టుగా ఉన్నది. నిజానికి కీరవాణి ఆంధ్రవాడు అని కూడా చెప్పలేం. హైదరాబాద్లో స్థిరపడడానికి ముందు ఆయన చెన్నైలో ఉండేవారు. సో ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన తొలి కొత్త పలికి ఇది. సో ఆయన ఏమంటుండంటే, చిహ్నాలు మార్చడం వంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన బీఆర్ఎస్కు జవసత్వాలు కల్పించిన వారు అవుతారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కోసం కేసీఆర్ సహజంగానే ఎదురు చూస్తారు. అధికారిక చిహ్నంలోని చార్మినార్ను కూడా మార్చాలనుకోవడం ఎందుకో తెలియదు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ చిహ్నంగా చార్మినార్నే చెప్పుకున్నాం. రాష్ట్రానికి వచ్చిన అతిథులకు చార్మినార్ రూపంలో ఉన్న జ్ఞాపికలను ఇచ్చేవాళ్ళం. ఈ నేపథ్యంలో అనవసర అవాంఛనీయ అంశాలను కెలుక్కొని తనపైన ప్రత్యర్థి రాజకీయ దాడి చేసేందుకు అస్త్రాలు సమకూర్చడమా లేదా అన్నది రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి నెలకొంటోంది. రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని గ్రహించి ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా మొగ్గలోనే అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాభిమానం ప్రజాగ్రహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. అధికార చిహ్నం వంటివి మార్చాలనుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రభుత్వానికి చికాకులు ఎదురవుతాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయొచ్చు. ఈ ధోరణి వల్ల తెలంగాణ చిహ్నం ఎలా ఉంటుందో కూడా ప్రజలు గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుంది. చిహ్నాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తుడిచివేయలేరు. ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. ఎవరో వేలెత్తి చూపినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్ పండదు. దొరల దురహంకారం తగదు అనే ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలు ఓడించారు. తలెత్తుకొని గర్వించే తెలంగాణ కావాలి అన్నదే ప్రజల వాంఛ. రేవంత్ ప్రభుత్వం మరో అవాంఛనీయమైన అంశాన్ని చేపట్టింది. ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయాలి అని రేవంత్ ఎందుకు భావిస్తున్నారో తెలియదు. కొద్దిమంది మినహాయిస్తే ప్రజలెవరూ ఈ మార్పును కోరుకోవట్లేదు. అసలు ప్రజలు ఆలోచించట్లే. అసలు ప్రజలకి ఉపయోగపడే అంశమో లేకపోతే వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చే అంశమేమి కాదు. అది ఒక ఎమోషన్ మాత్రమే అది. సో దానికి ఇంత డిబేటు ఇంత డిస్కషన్ కూడా అక్కర్లేదు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ సెంటిమెంటును రాజేయాలి అనుకుంటున్నప్పటికీ ఫలితం ఉంటుందా? తెలంగాణ వాదం ఇప్పుడు కేసీఆర్ గడిలో బందీగా లేదు. ఉమ్మడి రాష్ట్ర స్మృతులు మెదళ్ల నుంచి నిష్క్రమించాయి. అయినా కీరవాణిని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ అండ్ కో వృధా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఏ ప్రాతిపదికన నియమించారో వారు చెప్పగలరా? సెంటిమెంట్ను రగిలించాలి అనుకొని అవతలి వారి వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్ వైపు 4 వేళ్లు కనిపిస్తాయి. సో ఆ మ్యూజిక్ విషయంలో తప్పు లేదు, ఎవరినైనా పెట్టొచ్చు అన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఈ చిహ్నం మార్పు కూడా చేయడానికి అసలు అవసరం లేదు. అది అనవసరంగా రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడని ఆయన విశ్లేషిస్తున్నాడు.